ఒక అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ తన జీవనాన్ని గడిపేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరంటుంటే విన్నదో గాని కృష్ణార్పణం అన్న మాట విన్నది. అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు కృష్ణార్పణం, భోజనం తర్వాత కృష్ణార్పణం, చెత్త ఊడ్చి పడేసేటప్పుడు కృష్ణార్పణం, గోమయాన్ని ఎత్తి కుప్పగా చేసినప్పుడు కూడా కృష్ణార్పణం అనటమే అలవాటుగా చేసుకుంది. ఆవిడ కృష్ణార్పణం అనడం మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. ఆ ఊరిలోని శ్రీకృష్ణుడి దేవాలయంలో శ్రీకృష్ణుడిపై చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినప్పటికీ మర్నాడు మళ్ళీ శ్రీకృష్ణుడిపై చెత్త పడుతుంది. ఎవరికీ అర్థం కాక ఊరి ప్రజలపై నిఘా పెట్టారు. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ శ్రీకృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో జరుగుతుందని గమనించి ఊరి వారందరూ కూడా ఆవిడ చేసిన పనికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు ఆ కృష్ణ భక్తురాలని తీసుకొని వెళ్ళారు. రాజుగారికి చెప్పినదంతా విన్నాడు. కానీ ఆమె మాత్రం నాకేం తెలియదు అని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు శ్రీకృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయ తలుపులు తెరుద్దామన్నా ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోనేలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటన వేలు నుండి రక్తం ధారపాతంగా కారుతుంది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే ఆ గాయం మాయమైంది. అది చూసిన కారాగార గృహ అధికారి వెంటనే రాజుగారికి తెలియచెప్పాడు. అదే సమయంలో ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభు, శ్రీవారి విగ్రహానికి బొటనవేలు నుంచి ధారపాతంగా రక్తం వస్తుంది. ఎన్ని కట్లు కట్టినా ఆ రక్తం ఆగట్లేదు. విషయం అర్థం అవ్వట్లేదని వాపోయారు. రాజుగారు వెంటనే ఆ శ్రీకృష్ణ భక్తురాలని పిలిపించి అడిగాడు, నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని అడిగాడు. ఆమె నాకు తెలియదు మహారాజా అంది. సరే, నీవేదో మంత్రం చదువుతావట కదా అని అడిగాడు. నిత్యం కృష్ణార్పణం అని అనుకుంటాను అని బదులిచ్చింది. సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను, నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగారు. తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను. ఏ, అలా అనడం తప్ప అండి? ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది ఆ కృష్ణ భక్తురాలు. అక్కడున్న వారంతా ఆమె అమాయకత్వానికి, ఆమె కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి ఆమె కాళ్ల మీద పడ్డారు. సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు. భక్తులు పరిపూర్ణంగా భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆ శ్రీకృష్ణుడు. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికే చెత్తనైనా తనపై వేసుకున్న భక్త లోలిడి లీలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా? లేనే లేవు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.